హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మనం రాకీ మౌంటైన్స్ లో ఉన్న ఎస్టస్ పార్క్ లో ఉన్నాం. సో ఎస్టస్ పార్క్ వచ్చేసి రాకీ మౌంటైన్ గేట్వే సిటీ. సో మన ట్రిప్ లో భాగంగా డే 1 లో మనం ఏమేం చేసాము, ఇక్కడ ఏమేం ప్లేసెస్ చూడొచ్చు, ఎక్కడెక్కడ షాపింగ్ చేయొచ్చు, ఇంకా ఎలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము ఎస్టీస్ పార్క్లో ఉన్నాము. ఎస్టీస్ పార్క్లో ఎస్టీస్ లేక్ ముందే ఉన్నాము. ఎస్టీస్ పార్క్లో క్యాబిన్ తీసుకొని ఫ్రెండ్స్తో ఉండి అక్కడ గ్రిల్ చేసుకొని 2 days ఇట్లా స్పెండ్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. ఎస్టస్ పార్క్లో మనం క్యాబిన్లో స్టే చేసాం. సో క్యాబిన్ టూర్ ఆల్రెడీ చేశాను, అది మీరు ఇంతకు ముందు చూడకుంటే ఆ వీడియో చూసేయండి. ఇప్పుడు క్యాబిన్ నుంచి బయటకు వచ్చి మనం చిన్న డ్రైవ్ లో కార్ తీసి వెళ్తున్న వెంటనే అక్కడ పక్కన లేక్ కనిపిస్తుంది. లేక్ లో బోటింగ్ ఇదంతా ప్లాన్ చేసుకోవాలి మనం ముందే. సో మనం ఇప్పుడు ఎస్టీస్ పార్క్ లో విజిటింగ్ సెంటర్కి వెళ్తున్నాం. సో ప్రస్తుతానికైతే మేము డైరెక్ట్ విజిటింగ్ సెంటర్కి వెళ్తున్నాము. విజిటింగ్ సెంటర్కి వెళ్ళంగానే అక్కడ మూస్ ఫీమేల్ వెర్షన్, దాన్ని కవ్ అంటారు. సో వాటిని చూడంగానే పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు. మేము కూడా చాలాసేపు అక్కడ వైల్డ్ యానిమల్ కనబడుతుంటే వాటిని చూస్తున్నాము. సో అంతలోనే అక్కడ పక్కన ఒక బస్ రూట్ కనబడుతుంది. ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది అనేది మేము చూస్తున్నాము. ఈ రోజు ఏమేమి బస్సులు ఉన్నాయని చెప్పేసి కూడా. సో విజిటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళి అక్కడ చిన్న షాపింగ్ చేసుకుని అప్పుడే ఇంకొక మూస్ వచ్చింది, దాన్ని కూడా చూస్తున్నాం. అంతలోనే అక్కడ చూస్తున్నారు కదా, ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాను ఎక్కడెక్కడ ఏమేం ప్లేసెస్ కి వెళ్ళొచ్చు. ట్రామ్ ఉందా అని అంటే, ట్రామ్ అనేది ఓన్లీ వీకెండ్స్ అని చెప్తుంది ఆమె. చూడండి, ఇక్కడ ఎంత వయసు అయినా కూడా వాళ్ళు ఏదో ఒక వర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకి కూడా ఇది జస్ట్ ఒక టైం పాస్ లాంటిది. సో అక్కడికి రెడ్ కలర్ బస్ వచ్చింది. సో బస్ రాగానే మేము ఎక్కేసాం. సో ఇది వచ్చేసి రెడ్ రౌట్ బస్, అంటే రెడ్ బస్ రౌట్ వచ్చేసి రెడ్. సో ఇది వచ్చేసి డౌన్ టౌన్ కి వెళ్తుంది. ఎస్టస్ పార్క్ లో ఉన్న డౌన్ టౌన్. ఇది ఒక ఓపెన్ బస్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ ప్లేస్ విజిట్ చేస్తుంటే అక్కడికి వచ్చేసి డైరెక్ట్ ఏ బస్సు కనబడితే ఆ బస్సు ఎక్కేసేయండి. ఏదో ఒక ప్లేస్ కి తీసుకెళ్తుంటది కాబట్టి అది మనం చూసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్లేస్ లో బాగుంది, మనం దిగొచ్చు, వెళ్ళొచ్చు అని అనుకుంటాం కదా. కాబట్టి ఏ బస్ కనబడితే మీరు ఆ బస్ ఎక్కేసేయడమే. చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్, చిన్న చిన్న షాప్స్. మీరు చూస్తే క్యాండీ షాప్, ఐస్ క్రీమ్ షాప్. నైట్ ఏ ప్లేసెస్ లో షాపింగ్ చేయాలని చెప్పేసి మేము ముందే అనుకుంటున్నాం. సో మా కాన్వర్జేషన్ వినండి, అలాగే మాతో పాటు ఈ బస్ రైడ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎస్టస్ పార్క్ లో డౌన్ టౌన్ కి సంబంధించిన రౌట్ ఇది. మోనికా, కోమల్, హాయ్ ఆంటీ, ఇద్దరు ఆంటీలు. హాయ్ హాయ్. సో ఇక్కడ ఏంటంటే 7-8 ప్లేసెస్ ఉన్నాయి, స్టాపింగ్ పాయింట్స్. మనం నచ్చిన ప్లేస్ లో దిగొచ్చు, నచ్చిన ప్లేస్ లో బస్ కోసం వెయిట్ చేసి మనం ఎక్కేసేయచ్చు. సో అలా మంచి కాన్వర్జేషన్స్ తోటి, ముచ్చట్లతోటి మా డ్రైవ్ సాగింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఈవెంట్ కింద తీసుకోండి. ఫస్ట్ థింగ్ టు డూ ఏంటంటే, బస్ కనబడింది కదా, ఏ బస్ కనబడితే ఆ బస్ ఎక్కేసి సిటీ టూర్ చూసేసేయండి. హలో, ఇక్కడ మీరు చెప్పాలి. ఆంటీ ఏం ఆంటీ? కోమల్ అండ్ అవి. కోమల్ అండ్ అవి అంటారు ఏం చూడు, మోనికా అనకుండా. హలో, సే హాయ్. మోనికాకి నచ్చట్లేదా? ఎక్కడ దొరికాయి అని ఎట్లా దీన్ని చూసి డిజైన్ చేశారా, లేకపోతే అవి డిజైన్ సో బస్సు దిగి కిందికి వచ్చాము. అండ్ సెకండ్ అండ్ మై ఫేవరెట్ థింగ్స్ టు డూ ఇన్ ఎస్టస్ పార్క్ ఏంటంటే రివర్ వాక్. ఇది ఒక చల్లటి ఫ్రెష్ వాటర్, ఒక రివర్ ఇట్లా ఫ్లో అయిపోతుంది, వైట్ వాటర్ రివర్. సో నడుస్తూ దాంతో షాపింగ్ చేస్తూ కాఫీ తీసుకోవచ్చు, అన్ని ఉన్నాయి. సో మేము కూడా స్టార్ట్ చేసాం మా జర్నీ.
see river walk. So we are going to the rivers. రివర్ వాక్ చేస్తున్నాం. సో వెంటనే స్టార్ట్ చేయగానే మేము చేస్తుంది ఏంటంటే ఆ బ్యూటిఫుల్ సీనరీలో ఫొటోస్ దిగడం. మంచి మంచి పిక్చర్స్ వచ్చాయి మాకు కూడా. అండ్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి లేకపోతే మ్యూజిక్ సంబంధించిన, సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు. సో పిల్లలు అయితే దాన్ని సౌండ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత వెంటనే మేము ముందుకు వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద కూడా వీలైనన్ని ఫొటోస్ అన్ని తీసుకున్నాము. సో అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ రివర్ పక్కన కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మేము ఫర్దర్ గా వెళ్ళిపోతున్నాం. మా కిడ్స్ ఏంటంటే అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. ఎవ్రీ షాప్ ముందు ఏదో ఒక గేమ్ పెట్టి ఉన్నారు. సో మేము టిక్ టాక్ తో ఆడుతున్నాము. చూడండి, నేను గెలుస్తానా మా వాడు గెలుస్తాడా? సో దీస్ ఆర్ మైన్. ఓకే, డూ ఇట్. Mine is done. Wait, one more time. Like it. సో అలా లాట్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు మేము షాపింగ్ చేస్తూ పిల్లల్ని వాకింగ్ చేయిస్తూ అలాగే స్ట్రోలర్ ని తిప్పుతూ, అండ్ షాపింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. అలాగే అన్ని లోకల్ కొలరాడో మేడ్ ఎక్కువ ఉన్నాయి. హ్యాండ్ మేడ్ ఐటమ్స్, సమ్ ప్రింటెడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. సో మీరు కూడా చూసేయండి షాపింగ్. సో అలా ఫైనల్ గా ఒక దగ్గరకు వచ్చేసరికి మా వాడు కార్న్ హోల్ ఆడదామంటే కార్న్ హోల్ ఆడాము. అలా అక్కడ వాడు ఏదో జస్ట్ ఒక మ్యాంగో డ్రింక్ అడిగితే మ్యాంగో డ్రింక్ తీసుకుని అలా ముందుకు వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో పర్ఫెక్ట్ గా ఏంటంటే ఆ టైం వరకు 2 ఈవెంట్స్ అయిపోయినాయి. ఒకటి రివర్ వాక్, ఒకటి బస్ రైడ్ అయిపోయేసరికి మాకు లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ టైం కి మేము పక్కనే ఉన్న ఆప్షన్స్ అన్ని చూసాం. బట్ థాయ్ ఫుడ్ బెటర్ అని చెప్పేసి మేము థాయ్ రెస్టారెంట్ కి వెళ్ళాము. బట్ అక్కడ ఏంటంటే వాడు లాస్ట్ ఆర్డర్ అని చెప్పాడు. మాతో వాడు లంచ్ క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కి ప్రిపరేషన్స్ చేసుకోవాలన్నాడు. సో మేము అక్కడ లోపల అంత వీడియోస్ తీయడానికి మాకు అంత టైం దొరకలేదు. జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ తిన్నాం. బట్ వీ లవ్డ్ ఇట్. నేను ఎప్పుడు వెళ్ళినా పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్తా థాయ్ రెస్టారెంట్ లో, నాకు అది ఫేవరెట్. సో అది తినేసి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసి, సో బ్యాక్ క్యాబిన్ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఏం చేద్దామన్న థాట్ లో అంతలో రివర్ రాఫ్టింగ్ చేద్దామా అని చెప్పేసి కొన్ని కాల్స్ చేస్తే రివర్ రాఫ్టింగ్ ఆల్రెడీ ప్రీ బుక్డ్ అని చెప్పేశారు. సో అలా జరిగిపోతుంది మా బ్రేక్ టైమ్. నైట్ అయిపోయింది. సో నైట్ అయిపోయేసరికి మేము రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ముందే అనుకున్నట్టుగా డౌన్ టౌన్ అనుకున్నాం కదా, సో డౌన్ టౌన్ కి వచ్చేసాము. సో డౌన్ టౌన్ షాపింగ్, మంచిగా వెదర్ కూడా బాగుండి ఫ్రెండ్స్ తో వాక్ చేస్తూ ఇలాంటి టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే డౌన్ టౌన్ బస్ లో వెళ్తున్నప్పుడు క్యాండీ షాప్, లోకల్ మేడ్ క్యాండీస్ తీసుకోవాలని చెప్పేసి మేము లోపలికి వెళ్ళాము. షాప్ లోకి వెళ్ళిన తర్వాత వాడు మీకు నచ్చినన్ని తినొద్దు అని చెప్పాడు. టేస్ట్ చేయడానికి మీకు అన్లిమిటెడ్, నీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్ని తినొచ్చు, అన్ని ట్రై చేసి లాస్ట్ కి ఏం తీసుకోవాలనుకున్నావు తీసుకోవచ్చు. అవి కూడా 1/2 kg తీసుకుంటావు, 1 kg, ఎన్ని పౌండ్స్ తీసుకుంటావు అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రై చేసి మేము ఎంతమంది ఉన్నాం చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చేలాగా తీసుకున్నాము. బట్ ఏంటంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత బాగున్నాయి ఇవి. సో అలా అక్కడ క్యాండీ షాపింగ్ అయిపోయిన తర్వాత వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. అలా షాపింగ్ కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ ఏమనుకున్నామంటే ఒక మ్యాగ్నెట్స్ తీసుకోవాలి అని. ఎప్పుడైనా ఏదైనా ట్రిప్కి వెళ్తే అక్కడ దానికి సంబంధించిన మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడం మాకు అలవాటు. సో దానికోసం వెతుకుతున్నాము. అంతలోనే ఒక చిన్న కప్పు చూడండి, చిన్న కప్పు ప్రైస్ కూడా ఎంత ఉందో మీరే చూసేయండి.
ఎంత ఉంది? అమ్మ 415. రాకీ తీసుకుంటున్నావా? ఓకే బాగున్నాయి. సో అలా మాకు నచ్చిన మ్యాగ్నెట్ కోసం చాలా సేపు వెయిట్ చేసాం. వాళ్ళు షాప్ లో అది లేదు, ఓన్లీ డిస్ప్లే పీస్ ఒక్కటే ఉంది అని చెప్పేసి అన్నారు. వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాం అనేసరికి మేము అట్లా వెతుకుతున్నప్పుడే మాకు దొరికింది, అది తీసుకున్నాము. దానికి బిల్ పే చేసేసి ఇంకా పక్కనే ఉన్న షాప్లలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మేము బ్యాక్ టు మా క్యాబిన్ వచ్చేసాము. క్యాబిన్ కి వచ్చిన తర్వాత గ్రిల్ స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ తో ఇలా గ్రిల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా కాలేజ్ విషయాలు అవి ఇవి గుర్తు చేసుకుంటూ ఉండడం అనేది ఇట్స్ రియల్లీ గుడ్. సో మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి. సో అలా గ్రిల్ అయిపోయింది. గ్రిల్ అయిపోయిన తర్వాత వచ్చినాక లోపల మేము తెచ్చుకున్న ఫుడ్, మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా డిన్నర్ ఫినిష్ చేస్తున్నాము. అందరితో మాట్లాడుకుంటూ అలాగే గేమ్స్ ఆడుకుంటూ ఇలా కాన్వర్సేషన్స్ నడిచిపోతున్నాయి. సో ఇది మా డే 1 ట్రిప్ ఎస్టస్ పార్క్ లో. నెక్స్ట్ డే కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. ట్రామ్, రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ లోకి వెళ్ళడము ఇంకా చాలా చాలా చేసాం. సో మీరు ఈ వీడియో కనుక ఇప్పుడు చూస్తుంటే ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయండి, సెకండ్ వీడియో వస్తుంది. ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటే కింద లింక్ కూడా పెట్టేసి అప్డేట్ చేసి పెడతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.